अस्सलाम वालेकुम दोस्तों, जैसे कि हमने आपको पिछली वीडियो में बताया था जहां पर रजिस्ट्रेशन के बारे में ऑफिसर्स आके इंफॉर्मेशन देकर गए थे, लेकिन आज एक बड़ी अपडेट आ रही है जहां पर वो लोग एक एक बिल्डिंग से 12-12 लोगों को सेलेक्ट कर कोऑपरेटिव रजिस्ट्रेशन के लिए डॉक्यूमेंट मी सेवा में सबमिट किया गया है। जैसे ही वो रजिस्ट्रेशन आएगा तो वहां पर इलेक्शन रखा जाएगा, वो भी गवर्नमेंट के अंडर में, जहां पर हर बिल्डिंग में 12 लोगों को सेलेक्ट किया जाएगा और उसके बाद एक सेक्टर इलेक्शन भी किया जाएगा जिसमें सेक्टर के भी कुछ मेन आदमियों को सेलेक्ट किया जाएगा। ये बेहतरीन काम करते हुए दिखाई दे रहे हैं जहाँ पर कोल्लूर फेज 2 केसिया नगर में। और साथ में काफ़ी लोगों की शिकायत थी नेटवर्क को लेकर, वहाँ पर नेटवर्क का प्रॉब्लम है, उसका भी मसला जल्द से जल्द हल होने वाला है क्योंकि ऑफिसर्स का कहना है कि जनवरी में वहाँ पर एयरटेल के टावर्स लगाए जाएंगे। सिर्फ आपको 1.5 से 2 महीना इंतज़ार करना है, उसके बाद आप लोगों को नेटवर्क का प्रॉब्लम भी ख़त्म हो जाएगा। काफ़ी चीज़ों का सोल्यूशन निकल रहा है कोल्लूर फेज 2 केसिया नगर में। जो चीज़ की आवाम को परेशानी थी वो चीज़ों का हल निकाला जा रहा है। तो आगे आप लोग इस वीडियो में सुन सकते हैं वहाँ के ऑफिसर्स का क्या कहना है। अगर आप लोग को इस वीडियो के बारे में कुछ कहना है तो आप लोग हमें कमेंट बॉक्स में ज़रूर बताइए। वीडियो पसंद आई है तो लाइक करिए, शेयर करिए और हमारे चैनल को ज़रूर सब्सक्राइब करिए। ప్రస్తుతం మనం ఫస్ట్ లొకేషన్లో ఉన్నాము. మిగిలిన 3 కూడా స్టార్ట్ చేస్తామని ఇప్పుడే వాళ్ళ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. మనకు ఎర్లియస్ట్ అంటే ఒక నెల రోజులు జనవరి 1 కల్లా ఎయిర్టెల్ 100% టవర్స్ ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఇది ఒక సంతోషకరమైన వార్త మనందరికీ. నెంబర్ 2 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దాదాపు 10 రోజుల నుంచి మేము మా హౌసింగ్ స్టాఫ్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతి టవర్ కింద దగ్గర మేము ఉంటున్నాము. 11 మందిని మనం సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత వీసేవకు పంపించాము. వీసేవకు పంపించిన తర్వాత సంతకాలు పెట్టి మళ్ళీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి డీసీఓ గారికి అప్పచెప్పాలి. ఇవాళ వరకు 30 మన కొల్లూరు 2లో 58 మాత్రమే పంపించగలిగాము. మిగిలినవన్నీ కూడా దాదాపు రేపు 35 దాకా రెడీగా ఉన్నాయి. ఈ ఎవరైతే 11 మంది పేర్లు ఇచ్చారో, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా అందరూ ఇక్కడే ఉండి ఆ సంతకాలు పూర్తి చేసి కోఆపరేటివ్ వాళ్ళతోటి కన్ఫర్మ్ చేయించుకొని వాళ్ళతోటి దగ్గరుండి సంతకాలు చేయించుకొని ఇమీడియట్గా డీసీఓ గారికి పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఇది మోస్ట్ అర్జెంటు. ఈవెన్ ఎలక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఎలక్షన్స్ డ్యూటీని కూడా మేము కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. రేపు అందరూ కూడా 11 మంది ఎవరైతే పేర్లు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఈ టవర్స్లో ఉండి సంతకాలు పెట్టవలసిందిగా కోరుతున్నాము. బాబు, నా పేరు వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పటాన్చెరు. ఓకే సార్. ఈ డబల్ బెడ్రూమ్ రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ చేయడానికి ప్రపోజల్స్ పెట్టాలని అవడం జరిగింది. అయితే మేము సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మా బాధ్యత. ఆ తర్వాత మేము ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు టైం మెన్షన్ చేస్తాం. వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేసిన డేట్ నుంచి 30 రోజుల లోపల మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవాలి. అప్పటి వరకే ఈ కమిటీ చెల్లుబాటులో ఉంటుంది. ఈ 5 women కమిటీ మా డీసీఓ గారు అపాయింట్ చేసిన లెవెల్ మెంబర్స్ కాదు. మా డీసీఓ గారు ఒక 5 women కమిటీని కూడా అపాయింట్ చేస్తాడు, ఏది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు. ఆ కమిటీ ఏం చేయాలంటే ఈ 30 days లోపల 30 days వరకే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అవి ఏం పవర్స్ ఉంటాయంటే ఎలక్షన్ ప్రాసెస్ జరిపించాలంటే. ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి? ఆ మెంబర్షిప్ ఇచ్చేసి అందరికీ ఈచ్ 110 rupees షేర్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ మెంబర్స్గా జాయిన్ చేసుకొని సొసైటీలో టోటల్ ఎంతమంది ఉంటారో అందరూ జాయిన్ కావచ్చు. దానికి ఒక టైం అనేది ఒకటి టైం లిమిట్ 10 రోజులు 15 రోజులు టైం నోటీస్ బోర్డు మీద పెట్టి ఈ డేట్లోగా మీరు అందరూ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి ఆ మెంబర్షిప్ కలెక్షన్ చేయాలి. చేసి ఆ మెంబర్స్ అందరూ అయిన తర్వాత ఆ మెంబర్షిప్ లిస్ట్ తయారు చేయాలి. సపోజ్ ఒక 15 రోజులు టైం ఇస్తారు. ఆ డేట్ వరకు ఒక 70 మంది 80 మంది అయింది. ఆ 80 మంది లిస్ట్ రెడీ చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ 5 women కమిటీ ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? మా సొసైటీ ఎలక్షన్స్ చేయడానికి ఫలానా ఎలక్షన్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఆఫీసర్ మేము ఈ ఫలానా ఆఫీసర్ని అపాయింట్ చేసుకుంటున్నాము అని ఆయన కాన్ఫరెన్స్ తీసుకొని ఒక తీర్మానం చేసి లైవ్ సంతకాలు పెట్టి ఆ తీర్మానం మీద, ఆ తీర్మానంతో పాటు ఒక కవరింగ్ లెటర్, సార్ మేము మిమ్మల్ని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తున్నాం, మా సొసైటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఈ 3 ఆయనగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఓటర్ లిస్ట్
ఆయన ఎలక్షన్ చేస్తాడు. అది ఓటర్ లిస్ట్ అంటే ఏంది? మన పట్టానేనా? పట్టా జిరాక్స్? పట్టా జిరాక్స్ కాదు, ఎవరెవరైతే 110 రూపాయలు కడతారో వాళ్ళు మాత్రమే ఓటర్లుగా ఓకే ఓకే. బెనిఫిషరీసే ఉంటారు. ప్రతి ఒక్క ఫ్లాట్ నుంచి తీసుకోవాలి. ప్రతి ఒక్క ఫ్లాట్ బెనిఫిషరీ, ప్రతి ఒక్క పట్టాదారు మాత్రమే. వేరే వాళ్ళకు ఓటరు ఇది ఉండదు. సభ్యత్వం కూడా వేరే వాళ్ళ పేరు చేయడానికి ఉంటుంది. ఇంకోటి నిల్చోన్న కూడా పట్టాదారులేనా? ఎవరైనా పట్టేదారులే. ఐ మీన్ అడ్మిన్స్ కూడా? అడ్మిన్స్ ఏది ఉండదు. ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఓటేయాలి, వాళ్ళే నిలబడాలి, అంత వాళ్ళే. వేరే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఇంకా రిలేషన్ ఉంటే కూడా వాళ్ళు దే విల్ నాట్ కమ్ అండర్ ఓటర్ లిస్ట్. అంటే